అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో హోమ్ కుకింగ్. ఈరోజు మీకు ఇంట్లోనే చాలా సింపుల్గా కోల్డ్ కాఫీని ఎలా తయారు చేసుకోవాలో సింపుల్గా చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా సింపుల్ రెసిపీ అండి, అండ్ టేస్టీ రెసిపీ కూడా. ఇప్పుడు మీ అందరికీ ఈ కోల్డ్ కాఫీని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఈ రెసిపీ కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. దీనిలో 2 టీ స్పూన్ల కాఫీ పౌడర్ని వేసుకోవాలి. మీరు ఏ బ్రాండ్ అయినా వేసుకోవచ్చు. తర్వాత 1 టీ స్పూన్కి అయితే 2 టీ స్పూన్ల పంచదార వేసుకోవాలి. 2 టీ స్పూన్ల కాఫీ పౌడర్ వేసుకున్నాను కాబట్టి 2 టేబుల్ స్పూన్ల పంచదారని వేసుకుంటున్నాను. తర్వాత వేడి నీళ్ళు 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. ఒక విస్కర్ తీసుకుని ఈ విధంగా బీట్ చేసుకోవాలి. ఇలా 3 to 4 మినిట్స్ బీట్ చేసుకుంటే అది క్రీమీగా తయారవుతుంది. మీరు మిక్సీలో వేసుకోవాలి అనుకుంటే దీనిలోనే ఐస్ క్యూబ్స్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. కానీ ఇలా విస్కర్తో చేసుకున్నది చాలా బాగా క్రీమీగా వస్తుందండి. ఈ స్ట్రక్చర్ వచ్చేంత వరకు కూడా ఈ విధంగా బీట్ చేసుకుంటూ ఉండాలి. బయట దొరికే క్యాపుచినో కాఫీకి కూడా ఇదే విధంగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు కోల్డ్ కాఫీని ప్రిపేర్ చేసి చూపిస్తాను. ఒక కాఫీ మగ్ తీసుకుని సగం వరకు ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. తర్వాత తయారు చేసి పెట్టుకున్నది సగం వరకు వేసేసుకోవాలి. ఇంకా కాచి చల్లార్చిన పాలని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. బాగా చల్లగా ఉండాలండి. మిల్క్ని ఎక్కువ కూలింగ్ ఉండేలాగా చూసుకోవాలి. తర్వాత ఇలా వేసుకుని స్పూన్తో బాగా కలిపేసుకోవాలి. లేదా మిక్సీలో కూడా వేసుకుని ఒకసారి తిప్పేసుకోవచ్చు. ఇలా స్పూన్తో బాగా కలిపేసుకున్న తర్వాత మిగిలిన క్రీమ్ని ఈ విధంగా పైన వేసుకున్నాను. మనకి ఎలా కావాలంటే అలా పైన మనం కావాలంటే పైన చాక్లెట్ చిప్స్ని ఇంకా రకరకాలుగా మనం నచ్చినట్టు చేసుకోవచ్చు. కోల్డ్ కాఫీ అయితే ఇదే విధంగా కలిపేసుకోవాలి. చూసారు కదా, చాలా సింపుల్ రెసిపీ అండ్ టేస్టీ రెసిపీ కూడా. బయట మనకి దొరికే కోల్డ్ కాఫీ లాగే ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.